హాయ్ ఫ్రెండ్స్ ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరిగినటువంటి అత్యంత మొట్టమొదటి మరియు ప్రముఖమైన హై ప్రొఫైల్ హత్యగా మహాత్మా గాంధీ హత్యను పరిగణిస్తారు. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్ అంటే ప్రస్తుత గాంధీ స్మృతి ప్రాంగణంలో సాయంత్రం ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా నాథురామ్ గాడ్సే అనే వ్యక్తి మహాత్మా గాంధీని పాయింట్ బ్లాంక్ పరిధి నుంచి 3 బుల్లెట్లతో కాల్చి చంపాడు. భారత విభజన సమయంలో ముస్లింల పట్ల మరియు పాకిస్తాన్ పట్ల మహాత్మా గాంధీ అనుకూల వైఖరిని ప్రదర్శించారని, హిందువుల ప్రయోజనాలకు అన్యాయం చేశారని నమ్మిన నాథురామ్ గాడ్సే అతని సహచరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత సంచలనం కలిగించినటువంటి మొట్టమొదటి చట్టపరమైన విచారణ ట్రయల్ ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాథురామ్ గాడ్సేతో పాటు కుట్రలో కీలక భాగస్వామి అయిన నారాయణ్ ఆప్టేకు కోర్టు మరణశిక్ష విధించింది. నవంబర్ 15, 1949న అంబాలా సెంట్రల్ జైలులో వీరిద్దరిని ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో నమోదైన మొదటి ఉరిశిక్షలో ఇది కూడా ఒకటి. ఒక దేశంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాధారణ పౌర నేరాల విభాగానికి వస్తే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పోలీస్ స్టేషన్లలో ఎన్నో చిన్నపాటి హత్య కేసులు నమోదై ఉండవచ్చు. కానీ అధికారికంగా మరియు చారిత్రాత్మకంగా నమోదైన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద మరియు ప్రసిద్ధ హత్యగా గాంధీ హత్యను పరిగణిస్తారు. అసలు గాంధీజీని హత్య చేయడానికి ఎన్నిసార్లు ఈ కుట్రదారులు ప్రయత్నం చేశారో తెలుసుకుందాం. గాంధీజీని చంపడానికి మొత్తం 6 సార్లు, చివరి ప్రయత్నంతో కలిపి 6 సార్లు గాంధీజీపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. 1934 నుండి 1948 వరకు 14 ఏళ్ల కాలంలో 5 సార్లు ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా 6వ ప్రయత్నంలో నాథురామ్ గాడ్సే విజయం సాధించాడు. మొదటిసారి జూన్ 25, 1934 సంవత్సరం పూణేలో హరిజన యాత్రలో భాగంగా గాంధీజీ పూణే కార్పొరేషన్ ఆడిటోరియంకి వెళ్తుండగా ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అయితే గాంధీజీ వేరే కారులో ఉండటంతో ఆయనకు ఏమీ కాలేదు. రెండోసారి గాంధీజీ అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జూలై 1944 సమయంలో నాథురామ్ గాడ్సే ఒక బాకుతో ఆయన పైకి దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న మణిశంకర్ పురోహిత్ వంటి వ్యక్తులు అతన్ని అడ్డుకున్నారు. మూడవసారి సెప్టెంబరు 1944 ముంబై సేవాగ్రామ్లో జిన్నాతో చర్చలకు వెళ్తున్న సమయంలో కొందరు నిరసనకారులు ఆయన అడ్డుకున్నారు. వారిలో నాథురామ్ గాడ్సే మళ్ళీ కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో కూడా గాంధీజీ తప్పించుకున్నారు. నాలుగోసారి ఈ జూన్ 1946 నెరూల్ కర్నాల్ గాంధీజీ ప్రయాణిస్తున్న గాంధీజీ స్పెషల్ రైలును పట్టాలు తప్పించడానికి రైలు మార్గంలో పెద్ద బండరాలను ఉంచారు. లోకో పైలట్ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం తప్పింది. 5వసారి 1948 జనవరి 20న ఢిల్లీ బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశం జరుగుతుండగా మదన్ లాల్ పహవా అనే వ్యక్తి బాంబు పేల్చాడు. ఆ గందరగోళంలో గాంధీజీని కాల్చాలని పథకం వేశారు, కానీ అది విఫలమైంది. 6వసారి 1948 జనవరి 30న ఢిల్లీ చివరగా ఢిల్లీలోని బిర్లా హౌస్లోనే ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా నాథురామ్ గాడ్సే 3 బుల్లెట్లతో గాంధీజీని కాల్చి చంపాడు. అనేక మంది చరిత్రకారుల ప్రకారం పైన పేర్కొన్న ముఖ్యమైన ప్రయత్నాలు, వీటిలో కొన్నిటిని నేరుగా దాడి జరిగితే మరికొన్ని కుట్రలు అమలులోకి రాకముందే భగ్నమయ్యాయి. నాథురామ్ గాడ్సే ఈ ప్రయత్నాల్లో కనీసం 3 సార్లు పాలు పంచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.